హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే చాలా ఫ్లాట్గా ఉంది. 2 రోజుల నుంచి నిన్న ఇవాళ 2 రోజులు చాలా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు బిట్ కాయిన్ చూసుకున్నారంటే నేను ఈ వీడియో చేసే టైంకి $1,04,000 $1,05,000 దగ్గరే, ఆ $1,000 దగ్గర పైకి కిందకి తిరుగుతూ అక్కడ ఆగిపోయి ఉంది. అది నాట్ ఓన్లీ బిట్ కాయిన్ ఒకటే ఆగిలేదు, మొత్తం పూర్తిగా ఎంటైర్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఆగిపోయి ఉంది. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కాస్త డౌన్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి. ఫర్దర్గా పట్టలేదు కిందకి. గమనించారంటే మీరు మార్కెట్లో ఒక స్టేజ్కి వచ్చేసి ఆగిపోయి ఉన్నాయి, అన్నీ ఆగిపోయి ఉన్నాయి, మూమెంట్ లేదు. అదొక్కటే మెయిన్ ప్రాబ్లం. ఏంటంటే మూమెంట్ ఉంటుంది, వాలటిలిటీ ఉంటుంది, అది లేదు. స్టాండ్ అయిపోయి ఉన్నాయి, ఆగిపోయి ఉన్నాయి, అన్నీ మంచి డిప్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెన్ విల్ ఆల్ట్ కాయిన్ సీజన్ స్టార్ట్స్ సూన్ అన్నది. ఆల్ట్ కాయిన్ సీజన్ స్టార్ట్ సూన్ అన్నది ఈ మంత్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చెప్పాను. ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు జనవరి 28, 29వ తారీఖు నాడు ఇంట్రెస్ట్ రేట్స్ గురించి చర్చించి 29వ తారీఖు ఆయన అనౌన్స్ చేస్తాడు. ఎట్లా డావిష్గా పెట్టడమా, ఇంట్రెస్ట్ తగ్గించడమా ఏంటని చెప్తాడు ఆయన. జెర్మీ పవల్ గారు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పవల్ గారు చెప్తాడు. దానికి ఈ మధ్యలో జరిగిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు, యుఎస్ఏ ప్రెసిడెంట్, ఆయన ఏం చెప్పాడంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించండి, మీరు డొవిష్గా ఏం పెట్టనవసరం లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాను, నేను జెర్మీ పవల్తో మాట్లాడతాను, చర్చిస్తాను, అట్లా ఊరికే పైనే ఉంచితే లాభం లేదు, ఎంత త్వరగా వీలుంటుందో అంత త్వరగా తగ్గించాలి అని చెప్పాడు. అది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిట్ కాయిన్కి సపోర్ట్ వచ్చేటప్పటికి ప్రస్తుతం $92,000 $93,000 అన్న స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. పైన రెసిస్టెన్స్ యాజ్ యూజువల్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసిందంటే $1,25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఎప్పుడు వెళ్తుంది? మోస్ట్ ప్రాబబ్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫిబ్రవరి, మార్చ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పైకి వెళ్ళాలి. ఇప్పుడు మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు సైన్ చేసిన ఎగ్జిక్యూటివ్ యాక్షన్ డాక్యుమెంట్ గురించి చెప్తాను మీకు. ఆయన క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయండి అని ఆల్రెడీ చెప్పాడు. దాని మీద ఒక వీడియో చేసి పెట్టారు మీకు. దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ చెప్తాను. ఆయన ఏం చెప్పాడంటే బిట్ కాయిన్ రిజర్వ్స్గా తీసుకోవాలి, ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్లో బిట్ కాయిన్ చేర్చుకోవాలి, కొనిపెట్టుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాని గురించి ఏంటనేది చర్చించి చూసి వితిన్ 180 days 6 months లోపు క్రిప్టో కరెన్సీ రెగ్యులేషను, అలాగే బిట్ కాయిన్ని మనం రిజర్వ్స్లో పెట్టుకోవాలి. అది ఇక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న ప్రైస్లో $1,00,000 నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు పైకి వెళ్తే అంతవరకు 5 సంవత్సరాలు కంటిన్యూస్గా బయింగ్ చేసేలాగా ఒక లా పట్టుకొస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చెప్తుంది అట్లా బిట్ కాయిన్ కొనడానికి ఇక్కడ లా లేదు, అలా ఊరికే కొని గోల్డ్కి అయితే కొనడానికి ఉంది, కానీ బిట్ కాయిన్ కొనడానికి లేదు. బిట్ కాయిన్ గోల్డ్ అంటున్నారు. ఇప్పుడు బిట్ కాయిన్ కొనడానికి ఒక ఆర్డర్ ఒకటి పాస్ చేయాలి, బిల్ ఒకటి పాస్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ చేస్తారు. ఆయన ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పాడంటే ఆయన ఖచ్చితంగా చేసేస్తాడు. దాని గురించి ఏం డౌట్ లేదు. దానికి కొత్త బిల్ ఒకటి పట్టుకొచ్చి అమెండ్ చేసి ఆటోమేటిక్గా బయింగ్ అనేది చేస్తారు. ఆటోమేటిక్గా మన బిట్ కాయిన్ ఇంకా పైకి వెళ్తుంది. ఆటోమేటిక్గా మన మార్కెట్ కూడా, క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా, అన్ని ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. ఇప్పుడు ఆల్ట్ కాయిన్స్ ఆగిపోయి ఉండడానికి ఇక్కడ అందరూ చెప్తున్న రీజన్ ఏంటంటే, ఇక్కడ అమెరికాలో అందరూ చెప్తున్న రీజన్ ఏంటంటే బిట్ కాయిన్ డామినెన్స్ ఎక్కువైపోయింది,
దానివల్ల ఆల్ట్ కాయిన్స్ అన్నీ ఆగి ఉన్నాయి, లేకపోతే ఆల్ట్ కాయిన్స్ కూడా బాగా పెరిగాయి అని అంటున్నారు. మరి చూడాలి. ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మంచి మంచి న్యూస్లు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే సొలానా లైట్ కాయిన్ సొలానాలో ETF పట్టుకొస్తున్నారు. అదే కాకుండా ట్రంప్ అఫీషియల్ కాయిన్ డాజ్ కాయిన్ అవి కూడా ETFs వస్తున్నాయి. త్వరలో రాబోతున్న మోస్ట్ ప్రాబబుల్లీ ఫిబ్రవరి మంత్లో వస్తుంది అంటున్నారు. సొలానా లైట్ కాయిన్ ETFలు, సొలానా ETF, లైట్ కాయిన్ ETF వస్తాయి అంటున్నారు. ఇప్పుడు బిట్ కాయిన్ ETFలో విపరీతమైన రికార్డ్ బ్రేక్ హై ఇన్ఫ్లోస్ వచ్చినాయి. అవి గ్రే స్కేల్ అని ఒక కంపెనీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. వాళ్ళు హెవీగా బిట్ కాయిన్ ETFస్లో రిసీవ్ చేసుకున్నారు, ఇన్ఫ్లోస్ వచ్చిపోయింది. ఆ కంపెనీ కాకుండా మన బ్లాక్ రాక్ కంపెనీలో కూడా బాగా ఇన్వెస్ట్మెంట్స్ ETFస్లో బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత మన ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఆ కంపెనీలో కూడా బాగా వస్తున్నాయి. దాని తర్వాత మైక్రో స్ట్రాటజీ ఆల్రెడీ మీకు చెప్పాను. వాళ్ళు విపరీతంగా బయింగ్ చేస్తున్నారు బిట్ కాయిన్. ఆల్రెడీ 11,000 బిట్ కాయిన్స్ బై చేశారు 1 lakh రేట్లో. కాబట్టి బాగా పాజిటివ్గానే ఉంది. ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్. నెగిటివ్ న్యూస్లు ఏం లేవు, బ్యాడ్ న్యూస్లు ఏం లేవు. అన్ని పాజిటివ్ న్యూస్లు ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు XRPకి వచ్చేటప్పటికి XRPలో మంచి న్యూస్ ఏంటంటే దాన్ని కూడా త్వరలో వారిని ETF పట్టరావాలని ట్రై చేస్తున్నారు. అది కూడా వస్తుంది. ఆల్రెడీ మీకు మొన్న ఒక వీడియోలో చెప్పాను. ఫ్యూచర్స్ ట్రేడింగ్కి CME చికాగో మెర్కంటైల్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఆల్రెడీ సొలానా రిపుల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు కనుక ఇంకా ETF కూడా త్వరలోనే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాయల్ బాగున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్ బాగుంది. Web3లో కొత్త కాయిన్స్ అన్నీ వస్తున్నాయి. చూసుకుని ప్రీసేల్లో బై చేసుకోవచ్చు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఈ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అట్లాగే నాకు వాట్సాప్లో చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. మీరు KYC చేశారంటే వితిన్ ½ an hour to 1 hour టైంలో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు సైన్ చేసిన ఇంకో ఇంపార్టెంట్ మన క్రిప్టో కరెన్సీకి సంబంధించింది ఏంటంటే ఆయన ఒక ఈ రిజర్వ్స్ చెప్పాను కదా, రిజర్వ్స్ అనేది గవర్నమెంట్ రిజర్వ్స్ చేయాలంటున్నారు కదా, దీనికి ఒక డిబేట్ జరుగుద్ది. ఆ డిబేట్ ఎట్లా జరుగుద్ది ఏంటి, ఎందుకంటే రిపబ్లికన్ పార్టీస్ డిసైడ్ చేయడానికి లేదు కదా, మన డెమోక్రట్ పార్టీస్ కూడా అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా అందరూ ఓటింగ్ చేసి బిల్ పాస్ చేస్తేనే పాస్ అవుద్ది. అది త్వరలోనే జరుగుద్ది అంటున్నారు. ఖచ్చితంగా జరుగుద్ది, చూద్దాం. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే AI టెక్నాలజీకి బాగా నిధులు ఇస్తున్నాడు ప్రెసిడెంట్ ట్రంప్ గారు, బాగా సపోర్ట్ చేస్తానంటున్నాడు కనుక AI టెక్నాలజీ ఒకటి చూసుకోండి. AI టెక్నాలజీలో ఉన్న కాయిన్స్ అన్నీ చూసుకోండి. మిగతా కాయిన్స్ అన్నీ కూడా చెప్తాను మీకు. మామూలుగా మనం రొటీన్గా చెప్పుకునే కాయిన్స్ అన్నీ ఇప్పుడు లో డిప్స్లో ఉన్నాయి కనుక అవి ఒకటి చూసుకోండి. ఇప్పుడు మనకి AI టెక్నాలజీలో ఉన్న కాయిన్స్ ఏంటి అనేది ఒక 2-3 నాకు కనబడినాయి. ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయంటున్నారు, చూడండి. ఫస్ట్ నియర్ ప్రోటోకాల్ ఒకటి చూడండి. ఆల్రెడీ మీకు చెప్పాను, రిపీట్ చేస్తున్నాను. దాని తర్వాత మన AI16Z అది కూడా మంచి ఫ్యూచర్ ఉందంటున్నారు. అది ఒకటి చూసుకోండి, AI టెక్నాలజీ కాయిన్. దాని తర్వాత RWA, ఇది కూడా AI టెక్నాలజీకి సంబంధించిన కాయిన్. దీన్ని కూడా చూసుకోమంటున్నారు, చూసుకోండి. ఇవన్నీ కూడా మంచి కాయిన్స్. ఈ కాకుండా మనం డైలీ చెప్పుకునే కాయిన్స్లో మంచి కాయిన్స్ కొన్ని చెప్తాను మీకు, సెలెక్ట్ చేసుకోండి.
చూసుకుని బయింగ్ చేసుకోండి. డిప్స్లో మీరు కూడా రీసెర్చ్ చేసి మీకు నచ్చితేనే బయింగ్ చేసుకోండి. అవి ఏంటంటే ఫస్ట్ ఎథీరియం ఇంకా కొంచెం లోనే ఉంది. ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ సంగతి ఈ నెలాఖరికి అయిపోతే అన్నీ పుంజుకుంటే అన్ని మార్కెట్ అంతా పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కనుక మీరు ఇప్పుడు ఆపర్చునిటీ ఉంటే బయింగ్ చేసుకోవడానికి మంచి కాయిన్ ఎథీరియం ఒకటి. దాని తర్వాత సొలానా కూడా బై చేసుకోవచ్చు. ఎందుకంటే సొలానాకు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మన ట్రంప్ గారిది ఒక వరల్డ్ లిబర్టీ ఫైనాన్స్ అని ఒక ఓన్ కంపెనీ ఉంది. వాళ్ళది ట్రంప్ గారి ఓన్ కంపెనీ. దాంట్లో ఈ క్రిప్టో కరెన్సీస్ చాలా కొనిపెట్టారు ఆ కంపెనీ వాళ్ళు. ఆయనకి ఇది పీనట్స్ అంటాడు ఆయన ట్రంప్ గారు. బట్ బాగా సపోర్ట్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, అన్నీ కొనిపెట్టుకోమంటున్నాడు. ఖచ్చితంగా కొనుక్కుంటున్నారు, అందరూ కొంటున్నారు. బాగా ఈటీఎఫ్స్లో బాగా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి. కనుక మీరు ఈ చూసుకుని బయింగ్ చేసుకునే వాళ్ళు కాయిన్స్లో ఎథీరియం ఒకటి చూసుకోండి, సొలానా ఒకటి చూసుకోండి, పాల్కా డాట్ ఒకటి చూసుకోండి. డాజ్ కాయిన్ ముఖ్యంగా చెప్తున్నాను. దానికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఖచ్చితంగా మంచి రేటుకి వెళ్తుంది. కొంచెం వెయిట్ చేయండి, ఫిబ్రవరి మార్చ్ వరకు వెయిట్ చేస్తే ఖచ్చితంగా పైకి వెళ్తాయి. ఎన్ని కాయిన్స్ పైకి వెళ్తాయి. దాని తర్వాత ఆడా కార్డినో ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఆండో కాయిన్ కూడా చూసుకోండి. ఆండో కాయిన్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది అంటున్నారు, అదొకటి చూసుకోండి. దాని తర్వాత అవలాంచి అదొకటి చూసుకోండి. దాని తర్వాత యాప్టాస్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి. ఇవన్నీ మంచి కాయిన్స్. మెమీ కాయిన్స్ అయితే డౌన్లో ఉన్నాయి. మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి ఇంకా కిందే ఉంది, ఆగిపోయి ఉంది. 1850 సీరియస్ కాయిన్ డీసెక్స్ ఐఎన్ఆర్లో అక్కడే ఆగిపోయి ట్రేడ్ అవుతుంది. ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న కూడా ఒక షార్ట్స్ చేసి పెట్టాను. అదేంటంటే ఇక్కడ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పిన విషయాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు మెయిన్గా అమెరికాలో రెగ్యులరైజ్ చేయబోయే ఇవి కొన్ని అమెరికాలో డెవలప్ చేసిన కాయిన్స్కే మేము రెగ్యులరైజ్ చేస్తాం అని అంటున్నారు. కనుక మీరు బై చేసే కాయిన్స్ అమెరికన్ కంపెనీసా ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మిగతా కంట్రీ కాయిన్స్ సపోర్ట్ చేయమంటే కొంచెం రేట్లు పడే అవకాశం ఉంది. కనుక చూసుకుని ఈ అమెరికాలో డెవలప్ అయిన కాయిన్స్నే బై చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం. నేను ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. నేను న్యూస్ సేకరిస్తాను, చార్టులు చూసుకుంటాను, నాకు నచ్చితే చెప్తాను. మీకు ఉన్నట్టు ఫ్యాక్టులు చెప్తున్నాను, చూసుకోండి. ఇవన్నీ బాగుంటాయి. ఓన్లీ మెయిన్ ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికాలో క్రియేట్ చేసిన కాయిన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో క్రిప్టో కరెన్సీలో కాయిన్స్, స్టేబుల్ కాయిన్స్ క్రియేట్ చేశారో ఆ కాయిన్స్ని మేము యాక్సెప్ట్ చేస్తాం, రెగ్యులేట్ చేస్తాం అన్నట్టు మాట వస్తుంది. మరి చూడాలి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది. దానికి ఆయన యాక్సెప్ట్ చేశాడు. ట్రంప్ గారు చెప్పింది అదే అంటున్నారు. కాబట్టి ట్రంప్ అఫీషియల్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత మన పాలికాన్ మ్యాటిక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే జియో కాయిన్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు పాలికాన్ మ్యాటిక్ ప్లాట్ఫామ్ మీద. దానికి అదొకటి చూసుకోండి. ఇంకా లిస్ట్ అవ్వలేదు జియో కాయిన్. లిస్ట్ అయితే ఫ్యూచర్ ఉండొచ్చు, ఎందుకంటే రిలయన్స్ కాబట్టి ఖచ్చితంగా ముఖేష్ అంబానీ గారు ఊరికే ప్లాన్ చేయడం, ఖచ్చితంగా పైకి వెళ్తుంది, బాగా పాజిటివ్గా పైకి వెళ్తుంది. చూసుకోండి, దీని కూడా మంచి ఫ్యూచర్ ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత మన గాలా కాయిన్ ఒకటి లోలో ఉంది, కొంచెం ₹3 కిందకు వచ్చిందంటే చూసుకుని బై చేసుకోండి, మంచి ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది. ఎక్స్ఆర్పి రిపుల్ ఒకటి చూసుకోండి, అది ఖచ్చితంగా ఇప్పుడు బాగా లోలో ఉంది, దగ్గరగా 288-90 రూపీస్ దగ్గర ఉంది. కనుక మంచి బయింగ్ ఆపర్చునిటీ. మండే నుంచి నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళటం మొదలు పెడుతుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది.
పాజిటివ్ ట్రేడ్లోకి వచ్చేస్తుంది జోన్లోకి. ఈ 3-4 రోజులు అంటే ఈ మంత్ ఎండ్ వరకు కొంచెం జాగ్రత్తగా చూసి ట్రేడింగ్ చేసుకోండి. ఫ్యూచర్స్లో ట్రేడింగ్ కూడా బాగా చేసుకోండి, జాగ్రత్తగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.